నమస్కారాలు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయము 31/8/2014 నాడు కానీ అంతకుముందు కానీ 58 ఏళ్ళు నిండిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్ అర్హత గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హయ్యర్ పెన్షన్ అర్హత గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదట మనం ఆర్సి గుప్తా జడ్జిమెంట్ వివరాల్లోకి మనం వెళ్ళాలి. ఈ ఆర్సి గుప్తా జడ్జిమెంట్ 4 అక్టోబర్ 2016 నాడు సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ జడ్జిమెంట్ డెలివరీ చేసిన జడ్జెస్ రంజన్ గొగోయ్, ప్రఫుల్ల సి పంత్, వీళ్ళిద్దరూ ఈ జడ్జిమెంట్ని డెలివరీ చేశారు. ఈ జడ్జిమెంట్కి పూర్వ చరిత్ర ఏంటంటే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్సి గుప్తా అనే వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్గా 30/11/2008 నాడు రిటైర్ అయ్యాడు. ఆయన 58 ఏళ్ల వయస్సులో 58 ఏళ్ళు నిండగా అతను 30/11/2008 నాడు రిటైర్ అయ్యాడు. ఆయన అతను మరికొంతమంది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కలిసి పిఎఫ్ కమిషనర్ సిమ్లాని 2005లో వాళ్ళు కలిసి సార్ మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు 16 మార్చ్ 1996 నాడు హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ కల్పిస్తుంటా, ఆ సంగతి మాకు తెలియదు, కాబట్టి మాకు ఇప్పుడు ఏమైనా అవకాశం ఇస్తారా అని అడిగితే పిఎఫ్ కమిషనర్ సిమ్లా ఏమన్నాడంటే, మీరు ఏ మంత్లో అయితే మీ వేజెస్ అంటే పే+DA సీలింగ్ క్రాస్ అవుద్దో అదే మంత్లో మీరు హయ్యర్ పెన్షన్కి అప్లై చేయాలి. ఒకవేళ 16/11/95 నుంచి ఈపీఎస్ అమలు చేయబడిన తేదీ నాటికే మీ వేజెస్ సీలింగ్ కంటే ఎక్కువ ఉంటే గెజిట్ నోటిఫికేషన్ 16 మార్చ్ 1996 నాడు వచ్చింది కదా, ఆ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 6 నెలల లోపల మీరు అప్లై చేయాలి. ఇప్పుడు ఆర్సి గుప్తా గారు జనరల్ మేనేజర్ లెవెల్లో రిటైర్ అయ్యారు అంటే ఖచ్చితంగా 16/11/95 నాడు అతని వేజెస్ సీలింగ్ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే ఆ రోజు సీలింగ్ 5,000, అతని వేజెస్ ఖచ్చితంగా సీలింగ్ కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందువలన అతను ఎప్పుడు హైయర్ ఆప్షన్ ఇవ్వాలి, 16 మార్చ్ 1996 నుంచి 6 నెలల లోపల అతను ఇవ్వాలి. అంటే 16 మార్చ్ టు 16 సెప్టెంబర్ 1996 లోపల అతను ఆప్షన్ ఇవ్వాలి. కానీ అతను ఇవ్వలేదు, ఎందుకంటే అతనికి తెలియదు హయ్యర్ ఆప్షన్ ఉన్నది, హయ్యర్ ఆప్షన్కి అవకాశం ఉన్నది అనే విషయం అతనికి తెలియదు. అందువలన అతని సహచరులు, అదే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న సహచరులు అతను కలిపి అప్రోచ్ అయితే, మీరు ఈ విధంగా అప్లై చేయలేదు కాబట్టి మీకు అర్హత లేదు అని పిఎఫ్ కమిషనర్ గారు వాళ్ళని వెనక్కి పంపించారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో సింగిల్ లెర్నడ్ జడ్జి ఒక తీర్పు ఇచ్చారన్నమాట. ఏంటంటే మీరు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆర్సి గుప్తా అండ్ అదర్స్, అంటే ఒక 6-7 ఎవరైతే ఉన్నారో మీకు హయ్యర్ పెన్షన్కి నేను అవకాశం ఇస్తున్నాను, మీకు ఇచ్చిన అవకాశం వేరే వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీల్లేదు, మీ 6-7 ఉన్నారు కదా, మీకే నేను హయ్యర్ పెన్షన్కి అవకాశం ఇస్తాను అని జడ్జిమెంట్ ఇచ్చారు ఆయన. ఈ జడ్జిమెంట్ని పిఎఫ్ కమిషనర్ సిమ్లా ఛాలెంజ్ చేసింది. డివిజన్ బెంచ్
డివిజన్ బెంచ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ముందు ఛాలెంజ్ చేశాడు ఆయన. డివిజన్ బెంచ్ ఏం చెప్పిందంటే ఈ సింగిల్ లెర్నడ్ జడ్జి గారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దాన్ని తప్పుబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ 16th March 1996 నాడు ఇచ్చినప్పుడు తెలుసుకోవలసిన బాధ్యత మీది, దానికి తెలుసుకోకపోవడం మీ తప్పు, కాబట్టి మీకు హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇవ్వడానికి ఇప్పుడు అర్హత లేదు అని ఆ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఆ డివిజన్ బెంచ్ పిఎఫ్ కమిషనర్ సిమ్లాకు అనుకూలంగా ఆర్సి గుప్తా అండ్ అదర్స్కి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అప్పుడేం చేశారు, ఆర్సి గుప్తా అండ్ అదర్స్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉందంటే డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తుంటా ఆర్సి గుప్తా అండ్ అదర్స్కి మాత్రమే లాభం కలగకుండా అందరికీ లాభం కలిగేటట్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారన్నమాట. ఆ జడ్జిమెంట్లో ముఖ్య విషయం ఏంటంటే ఈపీఎస్ 95 స్కీమ్ అనేది బెనిఫిషియల్ స్కీమ్. అటువంటి బెనిఫిషియల్ స్కీమ్లో మీరు ఏ మంత్లో వేజెస్ క్రాస్ అయితే ఆ మంత్లోనే హయ్యర్ పెన్షన్కి అప్లై చేయాలి, లేదా ఈపీఎస్ 95 ప్రవేశపెట్టిన 16/11/95 నాటికే ఈ వేజెస్ సీలింగ్ క్రాస్ అయితే ఆ తేదీ నాడు అప్లై చేయాలి అన్న రూల్ పెట్టడానికి వీల్లేదు. ఇది ఎంప్లాయీస్కి బెనిఫిట్ చేసే స్కీము కాబట్టి ఈ రూల్ చెల్లదు అని వాళ్ళకు తీర్పిచ్చారు. తీర్పిస్తే అప్పుడేం చేసింది మన ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ 4th October 2016 నాడు జడ్జిమెంట్ వచ్చింది, 2016 నాడు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 23rd March 2017 నాడు ఆ జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేస్తుంటా సర్క్యులర్ ఇష్యూ చేశారు. అంటే వాళ్ళు 2016లో ఒక 3 నెలలు, 2017లో ఒక 3 నెలలు, 6 నెలలు విపరీతంగా ఆ జడ్జిమెంట్ గురించి చర్చించి హయ్యర్ అథారిటీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని అన్ని విధాలు ఆలోచించి 23 March 2017 నాడు సర్క్యులర్ ఇష్యూ చేశారు. సర్క్యులర్ ఇష్యూ చేయగానే ఈ ఆర్సి గుప్తా జడ్జిమెంట్ ఏదైతే 4th October 2016 నాడు వచ్చిందో అందులో ఏంటంటే ఎగ్జెంప్టెడ్ అన్ఎగ్జెంప్టెడ్ అన్న విషయం ఎక్కడా లేదు జడ్జిమెంట్లో. ఆ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే ఏ మంత్లో అయితే వేజెస్ క్రాస్ అయ్యాయో ఆ మంత్లోనే ఆప్షన్ ఇవ్వాలని నిబంధన పెట్టడం సరి అయినది కాదు అన్న పాయింట్ ఒకటే ఆ జడ్జిమెంట్లో ముఖ్యాంశం అన్నమాట. కానీ వీళ్ళు 23 March 2015 నాడు సర్క్యులర్ ఇష్యూ చేసిన తర్వాత చాలామంది పిఎఫ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళారు. అందులో ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ తాలూకా ఎంప్లాయీస్ కూడా ఉన్నారన్నమాట. అంటే పెన్షనర్స్ లైక్ బిహెచ్ఏఎల్, హెచ్ఏఎల్, ఆర్టీసీ వీళ్ళంతా వెళ్ళి అక్కడ అడిగారు అన్నమాట. అడిగితే వాళ్ళు మళ్ళీ పిఎఫ్ కమిషనర్ ఆఫీసు హెడ్ ఆఫీస్కి రిఫర్ చేసింది. వీళ్ళు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు, మేమేం చేయాలని. యాక్చువల్గా 23rd March 2017 సర్క్యులర్లో ఎక్కడ ఈ జడ్జిమెంట్ అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కే చెందుతుంది, ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి చెందదు అని ఎక్కడా లేదు ఆ సర్క్యులర్లో. కానీ వీళ్ళు ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ తాలూకా పెన్షనర్స్ ఎంప్లాయీస్ వచ్చి అడిగేటప్పటికి పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ హెడ్ ఆఫీస్కి క్లారిఫికేషన్ అడిగింది. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ 31 May అంటే 23 March 2015 నుంచి 31 May అంటే ఇంకో 2 నెలల 7 రోజులు సమయం తీసుకొని వాళ్ళు 31 May
17 నాడు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఈ ఆర్సి గుప్తా జడ్జిమెంట్లో పిటిషనర్స్ అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్కి చెందిన వాళ్ళు, అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నది అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్. అందుచేత ఈ జడ్జిమెంట్ అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించిన జడ్జిమెంట్ కాబట్టి ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఈ జడ్జిమెంట్ వర్తించదు అని సర్క్యులర్ ఇష్యూ చేశారు. సర్క్యులర్ ఇష్యూ చేస్తే ఆ సర్క్యులర్ని మళ్ళీ ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఇద్దరు కోర్టులను ఆశ్రయించారు అన్నమాట. కోర్టులను ఆశ్రయిస్తే రాజస్థాన్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, కేరళ హైకోర్టు 3 ఈ సర్క్యులర్ చెల్లదు అని వాళ్ళు తీర్పిచ్చేశారు. ఢిల్లీ హైకోర్టులో తీర్పిచ్చిన జడ్జెస్లో ఒక జడ్జి గారి పేరు హిమా కోహ్లీ. ఆమె తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి మళ్ళీ ప్రమోషన్ మీద ప్రస్తుతం సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. ఆమె జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ఈ 31 మే 2017 సర్క్యులర్ ఒక సరి అయిన ఆలోచన లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఈపీఎఫ్ఓ ఇష్యూ చేసిందని చాలా స్ట్రాంగ్ కామెంట్ ఆమె పాస్ చేసింది జడ్జిమెంట్లో. వితౌట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈ సర్క్యులర్ ఇష్యూ చేయబడింది అని ఆమె ఆ జడ్జిమెంట్లో కామెంట్ చేసింది. ఆమె ఇంకొక ఆమె ఉంది, ఇద్దరు జడ్జిలు ఆ విధంగా కామెంట్ చేశారు అన్నమాట. అంటే ఏంటి, 31 మే 2017 నాడిచ్చిన సర్క్యులర్ని కేరళ హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు 4th నవంబర్ 22 జడ్జిమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు వెలువరించిందో దానికంటే ముందే ఈ సర్క్యులర్ చెల్లదు, 31 మే 2017 సర్క్యులర్ చెల్లదు అని ఈ 3 హైకోర్టులు తీర్పిచ్చేసాయి. ఈ 31 మే 2017 సర్క్యులర్ గురించి 4th నవంబర్ 2022 జడ్జిమెంట్కి సంబంధించిన వాదోపవాదాల్లో ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే ఈ విషయాన్ని వాదోపవాదాల్లో ఎవరు ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు కూడా దీని మీద లోతుగా వాదోపవాదాలు జరిగితేనే కదా సుప్రీంకోర్టు కూడా ఇది సమంజసమా కాదా అని ఆలోచించేది. వాళ్ళు కూడా దీని గురించి ఏమి ఆలోచించలేదు. అంటే ఏంటంటే ఈ కేరళ హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఎప్పుడైతే తీర్పులు ఇచ్చాయో ఈ 31 మే 2017 సర్క్యులర్ యొక్క వాల్యూ ఆ రోజుతోటి క్లియర్ అయిపోయింది అన్నమాట. ఆ రోజుతోటి ఈ సర్క్యులర్ చెల్లదు అని క్లియర్ అయిపోయింది. అంటే ఏంటి, 4th నవంబర్ 2022 సర్క్యులర్ కంటే జడ్జిమెంట్ కంటే ముందే ఈ విషయం నిశ్చయం అయిపోయింది. కానీ మరి సుప్రీంకోర్టు దీని మీద ఆర్గ్యుమెంట్స్ చేయకపోయినా, ఎవరునూ వాడు దీని మీద దృష్టి పెట్టకపోయినా 4th నవంబర్ 22 జడ్జిమెంట్లో వాళ్ళు రాశారు అన్నమాట. జడ్జిమెంట్లో రాశారు ఈ హయ్యర్ పెన్షన్ అనేది ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సమానంగా వర్తిస్తుంది. ఎగ్జామ్టెడ్కి అన్ఎగ్జామ్టెడ్కి తేడా చూపించడానికి వీలు లేదు అని క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చారు అన్నమాట. మరి ఎవరైతే ఎంప్లాయీస్ 31/8/2014 నాడు కానీ అంతకుముందు కానీ 58 ఏళ్ళ నిండిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్, వాడు చందాలు వేసుకొని లక్షలు కోట్లలో డబ్బులు పోగేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళు గెలుచుకున్న తర్వాత వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు 4th నవంబర్ 22 జడ్జిమెంట్లో తీర్పిచ్చింది. అంటే ఏంటి, వాళ్ళు 31 మే సర్క్యులర్ ఇన్వాలిడ్ అని వాళ్ళు ఒక విజయం సాధించారు. కానీ వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వడం అర్హత లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అన్నమాట. అంటే ఏంటి,
గెలిచిన వాడికి కోర్టు జడ్జిమెంట్ ఫలితం దక్కలేదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ సుప్రీంకోర్టు కేసులన్నీ ఫైట్ చేసింది ఎవరంటే 31/8/2014 కంటే ముందు 58 ఏళ్ళు ఎవరికైతే నిండాయో వాళ్ళే ఫైట్ చేశారు. సింహభాగం వాళ్ళే ఫైట్ చేశారు, 90%. కానీ వాళ్ళు ఫైట్ చేసి ఇంత కష్టపడిన తర్వాత వాళ్ళకి ఫలితం దక్కలేదన్నమాట. అది చాలా విచారించదగ్గ విషయం అన్నమాట. ఫలితం ఎవరికి దక్కింది? ఎవరైతే ఫైట్ చేయలేదో వాళ్ళకి దక్కింది. వాళ్ళు ఎవరంటే 1/9/2014 నాడు సర్వీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫలితం దక్కింది, కానీ వీళ్ళకి ఫలితం దక్కలేదు. ఇది చాలా విచిత్రమైన విషయం అన్నమాట. మోరోవర్, సుప్రీంకోర్టు ముందు ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ 427 పేజీలు ఎఫిడవిట్ సబ్మిట్ చేసింది. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1/9/2014 నుంచి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అనేది మేము తీసాం. ఎందుకు తీసామంటే మేము 16th March 1996 నాడు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 5,000 సీలింగ్ ఉండేది. 1/9/2014 నాడు 15,000 సీలింగ్. అంటే ఈ సీలింగ్ లో 3వ భాగం అప్పుడున్నది. అంటే అప్పుడు జీతాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము హయ్యర్ పెన్షన్ కి అలౌ చేసాము. 1/9/2014 నాటికి జీతాలు పెరిగాయి కాబట్టి ఈ రోజు నుంచి మేము హయ్యర్ ఆప్షన్ అనే క్లాజ్ ని డిలీట్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు. మరి అటువంటప్పుడు 31/8/2014 కంటే ముందు 58 ఏళ్ళు నిండిన వాళ్ళకి జీతాలు తక్కువగా ఉన్నట్టు ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టు ముందు చెప్పినట్టే కదా. మరి వాళ్ళకి ఆ విధంగా సుప్రీంకోర్టు ఎఫిడవిట్ లో చెప్పినప్పుడు, ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టులో ఆ విధంగా చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా 31/8/2014 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్ కి అర్హత లేదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చిందన్నమాట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఈపీఎఫ్ఓయే చెప్తుంది 16/11/95 నుంచి 31/8/2014 వరకు జీతాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము హయ్యర్ పెన్షన్ ఇచ్చాము. 1/9/2014 నాటికి జీతాలు పెరిగాయి కాబట్టి మేము ఆ ఆప్షన్ ని డిలీట్ చేసాము అని చెప్తున్నారు వాళ్ళు. మరి సుప్రీంకోర్టు ఈ ఈపీఎఫ్ఓ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 31/8/2014 నాడు ముందు రిటైర్ అయిన వాళ్ళకి హైయర్ పెన్షన్ ఇవ్వాలి కదా, హైయర్ పెన్షన్ కి అర్హత ఇవ్వాలి కదా, ఇవ్వలేదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక 21,229 21,229 మంది లిస్టు, అంటే వీళ్ళంతా అన్ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ హయ్యర్ పెన్షన్ రివైజ్ అయింది. ఆర్సి గుప్తా జడ్జిమెంట్ ప్రకారం ఆ లిస్ట్ సబ్మిట్ చేశారు. ఈ లిస్టులో ఎవరికి ఎంత పెరిగింది అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం మనం. హయ్యర్ పెన్షన్ బిలో 1,000, జాగ్రత్తగా వినాలి మీరు. హయ్యర్ పెన్షన్ బిలో 1,000 అంటే వీడికి లోయర్ పెన్షన్ ఏదో 300 ఉంటే హయ్యర్ పెన్షన్ 700 అయింది, ఇంకొకరికి 400 ఉంటే 900 అయింది, ఇంకొకరికి 500 ఉంటే 850 అయింది అన్నమాట. అటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే 286 మంది ఉన్నారు. ఇందులో వీళ్ళ శాతం ఎంత అంటే 1.35%. తర్వాత 2000 లోపల హయ్యర్ పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 2,335 మంది. వీళ్ళ శాతం 11%. అంటే వీళ్ళ లోయర్ పెన్షన్ 1,100 ఉంటే హయ్యర్ పెన్షన్ 1,800 అయింది, లేకపోతే లోయర్ పెన్షన్ 1,200 ఉంటే హయ్యర్ పెన్షన్ 1,900 అయింది. ఇది 2000 లోపల హయ్యర్ పెన్షన్ పొందిన వాళ్ళ సంఖ్య పర్సంటేజ్. 3,000 లోపల హయ్యర్ పెన్షన్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య 2,887. వీళ్ళ పర్సంటేజ్ 13.55. అంటే బిలో 3,000 హయ్యర్ పెన్షన్ పొందిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 5,508, 5,508 మంది. వీళ్ళ పర్సంటేజ్ 25.90.
అంటే 100కి 26 మందికి పెరిగిన పెన్షన్ 3,000 లోపలే ఉంది. అంటే ఏంటిది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పేదలకి వృద్ధులకి ఉచితంగా ఇచ్చే పెన్షన్ జనవరి 1 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి. దానికంటే తక్కువ ఉన్న పెన్షన్ అన్నమాట ఇది. ఏంటి? కంట్రిబ్యూట్ చేసి మనంతా సర్వీసులో కంట్రిబ్యూట్ చేసిన తర్వాత వచ్చిన హయ్యర్ పెన్షన్. ఈ పెన్షన్ ఒక 26% మందికి బిలో 3,000 ఉందన్నమాట. అంటే ఏంటి? ఖచ్చితంగా 31/8/2014 ముందు జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుచేత వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలని ఎవరైనా ఘంటాపదంగా చెప్పగలరు ఈ స్టాటిస్టిక్స్ చూసిన తర్వాత. అందువల్ల ఏంటంటే 31/8/2014 వాళ్ళకి ముందు రిటైర్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇవ్వకపోవడం అనేది చాలా 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 అన్యాయం యాక్చువల్గా చెప్పాలంటే. అందువల్ల ఏంటంటే రీసెంట్లీ మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఒక 15 రోజుల క్రితం. ఆ జడ్జిమెంట్ సందర్భంలో పిఎఫ్ కమిషనర్ గారు, మధ్యప్రదేశ్ సంబంధించిన పిఎఫ్ కమిషనర్ గారు 4 నవంబర్ 22 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా తీసుకెళ్లి కోర్టు ముందు సమర్పించారు. అందులో ఏముంది? 31/8/2014 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి హయ్యర్ పెన్షన్కి అర్హత లేదని ఉంది. అయినా సరే జడ్జి గారు అదేమీ లెక్క చేయకుండా ఆయన ఏం చేశారంటే, ఎవరికైతే మీరు రికవరీ పెడుతున్నారో, ఆల్రెడీ హయ్యర్ పెన్షన్ పొంది ప్రతి నెల అందుకుంటున్న వాళ్ళకి మీరు రికవరీ కూడా పెడుతున్నారు, ఆ రికవరీ తప్పు అని జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి గారి ముందు పెట్టినా సరే ఆయన దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం చాలా తప్పు అని జడ్జిమెంట్ ఇచ్చారన్నమాట. ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం.